హలో అండి అందరికీ. ఈరోజు సండే కదా, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను. మామూలుగా ఇప్పుడు అందరు కాలనీ మార్కెట్లలోనే తెచ్చుకుంటున్నారు కదా, ఇట్లా ఎన్టీఆర్ నగర్ మార్కెటు, చార్మినార్ మార్కెట్లు అట్లా మామూలుగా వెళ్ళట్లేము. నేనైతే వెళ్ళాను, కాలనీలోనే తెచ్చుకుంటా. ఎవ్రీ సండే పెడతారు మా కాలనీలో. కానీ ఈరోజు ఎందుకో వెళ్ళి తెచ్చుకుందాం అనిపించింది. మా ఆయన సండే కదా ఇంట్లోనే ఉన్నాడు. ఎట్లా ఆడవాళ్ళని అంటుంటారు కదా, మొగాళ్ళు ఇంట్లో ఉంటే పొందనియదు అని. సరేలే అది నిజం చేద్దామనేసి మార్కెట్కి తీసుకెళ్ళాను. ఇంట్లో మనశ్శాంతిగా ఉంచితే ఏం బాగుంటుంది హస్బెండ్ని. అట్లా తీసుకొని వద్దామనేసి, మార్కెట్ చూపిద్దామనేసి మా ఆయనకి. మేము చిన్నప్పుడు ఎల్బినార్లోనే ఉండేవాళ్ళము. ఈ మార్కెట్ అక్కడికి నియర్ బైలో ఉండేది, ఎన్టీఆర్ నగర్ మార్కెట్. చాలా పెద్దగా ఉండేది అప్పుడు. ఇప్పుడు అంత లేదు, చాలా తగ్గిపోయింది. నేను మామూలుగా పెళ్ళి కాకముందుకు మా మమ్మీతో వెళ్ళేదాన్ని మార్కెట్ అప్పుడప్పుడు. చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళాను. చాలా చిన్నగా అయిపోయింది మార్కెట్. ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది. నేను మా సిస్టర్ వెళ్ళాము. మా ఆయన కార్లోనే కూర్చుని మార్కెట్ దగ్గరికి రాలేదులేండి. ఎందుకంటే మా సిస్టర్ నా పక్కనే ఉంది కాబట్టి నా మీద నమ్మకం అనమాట. నా కూరగాయలు సరిగ్గా ఏరరాదని ఒక బుగట్ట మా ఇంట్లో. నేను బాగానే ఏరుతా, అదేందో వాళ్ళు అన్నట్టే జరుగుతుంది. నిజంగానే ఖచ్చితంగా 2-3 పుచ్చులాన్ని వస్తాయి. అందులో ఎంత చూసి ఏరినా కానీ అట్లనే జరుగుతుంది. ఈరోజు కూరగాయలన్నీ బాగానే ఏరుకున్నా కానీ సొరకాయనే చాలా ముదిరిపోయిందంట. నాకు అర్థం కాలే, అప్పుడు మంచిగా ఉన్నట్టే అనిపించింది. అది 40 రూపీస్కి ఇచ్చారు, అంత చిన్న సొరకాయ. అయినా కానీ అది ముదిరిపోయిందంట. నాకు తెలిసి ఇంకా హల్వా చేయాలి దాన్ని. మార్కెట్ తీసుకున్న తక్కువ కానీ మార్కెట్ మొత్తం ఒక రౌండ్ వేసేసినాము. మంచిగా అనిపించింది మార్కెట్కి వెళ్తే వెజిటేబుల్స్ తెచ్చుకుంటే. కొంచెం నా వీడియోని చూసే వాళ్ళందరూ, మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా అండి? అందరికీ తప్పకుండా కొంచెం షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.